డాక్టర్ హారికని బెదిరిస్తున్న జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకున్న దశరథ. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. అయితే కార్తీక్, దీప డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు కదా. వెళ్ళేసి మా అత్తని కాపాడాలి డాక్టర్ గారు అని చెప్పి అయితే కార్తీక్ రిక్వెస్ట్ చేస్తారు కదా. రిక్వెస్ట్ చేస్తే నాకు తెలిసిన వైద్య ప్రకారం నేనున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ చెప్పాను. బట్ జ్యోత్స్న రిపోర్ట్స్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు కార్తీక్, నేను ఎలా ఏం చేయగలను చెప్పి అయితే అంటూ ఉంటాడు. అయితే మీరు తన రక్త సంబంధికులు ఎవరిదైనా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అన్నారు కదా డాక్టర్ అని చెప్పి అయితే కార్తీక్ అంటాడు కదా. అనేసరికి అలా లేరు కదా, తనకున్న వన్ అండ్ ఓన్లీ రక్త సంబంధం జ్యోత్స్ననే కదా అంటే మరొకరు ఉన్నారండి అని చెప్పి అయితే దీప వైపు చూపిస్తాడు. దీపకి టెస్ట్ చేయండి, దీప బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తుంది, తనైతే ఇస్తుంది, మీకు టెస్ట్ చేయండి అని చెప్పి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. దీప ఎలా రక్త సంబంధికురాలు అవుతుందంటే దీపకి సుమిత్రకి తల్లి కూతురికి ఉన్నంత బంధం ఉంది డాక్టర్. అది మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, నేనేదో కథ చెప్తున్నట్టు మీరు అసలు నమ్మలేరు. బట్ మీరైతే టెస్ట్ చేయండి, తనైతే ముందు మా అత్త బతకాలి, తనకైతే ఆపరేషన్ జరగాలని చెప్పి అయితే కార్తీక్ హారిక గారిని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయ్యేసరికి అంతకుముందు సుమిత్రకి ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు కదా, ఆ డాక్టర్ అయ్యేసరికి టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు హారిక గారు పెద్ద డాక్టర్ అని చెప్పి పరిచయం చేస్తాడు కదా. అయితే ఆ డాక్టరు జ్యోత్స్న మనిషి అన్నమాట. అయితే కార్తీక్, దీప వచ్చి హారికతో మాట్లాడడం తనైతే చూస్తాడనమాట. చూసి వెంటనే జ్యోత్స్నకి అయితే కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి ఇలా కార్తీక్ వాళ్ళ భార్య గారు హాస్పిటల్కి వచ్చారండి, ఏం జరిగినా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏం జరిగినా మీ కుటుంబానికి సంబంధించి చెప్పమన్నారు కదా, అందుకే కాల్ చేశానని చెప్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పండి అంటే వాళ్ళ మాటలు నాకు అర్థం కావట్లేదండి, బట్ ఏదో సీరియస్గా అయితే డాక్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పి అయితే జ్యోత్స్నకి చెప్తారనమాట. అయితే ఖచ్చితంగా నిజమైతే తెలిసిపోయి ఉంటుంది బావకి. గ్రానీ హెచ్చరిస్తూనే ఉంది, నేనే పక్కన పెట్టాను, ఇంత అసమర్థంగా ఎలా ఉన్నాను నేను, ఖచ్చితంగా బావకి నిజం తెలుసు, దీపక్ కూడా నిజం తెలిసే ఉంటుంది, అందుకనే వాళ్ళు చాలా అలర్ట్ అవుతున్నారు అని చెప్పి అయితే జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు ఇంట్లో బయట పెట్టేస్తాడేమో, ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలా ఫేస్ చేయాలని అయితే జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ నిజం తెలుసా అని చెప్పి అంటే దీపని కూడా టెస్ట్ చేస్తున్నాను అన్నమాట. బట్ అయితే దీపకి, సుమిత్రకి అయితే టెస్ట్లో పాజిటివ్ అని అయితే వస్తుంది. అయితే ఆపరేషన్కి నేను సిద్ధం చేస్తాను, మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి అంటే పేరుకు మాత్రమే జ్యోత్స్న ఇచ్చినట్టు ఉండాలండి, బట్ తను ఆపరేషన్కి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే దీప ఇస్తుంది, బట్ దీపాన్ని ఇప్పుడు తెలియకూడదు, పరిస్థితులు చక్కబడిన తర్వాత నేనే చెప్తాను, దయచేసి నాకు మీరు ఈ హెల్ప్ చేయడానికి సహకరించండి అని అయితే డాక్టర్ని కార్తీక్ అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడన్నమాట. రిక్వెస్ట్ చేస్తే ఇది చాలా తప్పు, నా వృత్తికే నేను అన్యాయం చేసిందని అవుతాను, తప్పు కార్తీక్, నేను నిజం చెప్పాలి, మొత్తం కుటుంబం అనుమతి తీసుకున్నాకే, వాళ్ళందరి హామీ పత్రం తీసుకున్నాకే నేను ఆపరేషన్ స్టార్ట్ చేయాలంటే మా అత్తకు మీరు ఆపరేషన్ చేయండి, ఫ్యామిలీలో ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి నిజం అనేది అయితే నేను చెప్తాను అని చెప్పంటుంటే మరి నేను టెస్ట్ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చినాయని నేను చెప్పేశాను కంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, జ్యోత్స్న అల్లింది కదా ఒక కట్టు కథ, టెస్ట్ కోడ్ మారిపోయి ఉండొచ్చు, మీరే మార్చేస్తారని అయితే ఆ కథని మీరు ఇప్పుడు నిజం చేసి చెప్పండి, ముందైతే అత్తకి ఆపరేషన్ చేయాలి, తర్వాత నేను చెప్తానని చెప్పి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. సరే నీ మాట మీద వస్తే నీ మీద ఉన్న గౌరవం కోసం ఒక పేషెంట్ని బతికించాలి కాబట్టి నేను ఈ పని చేస్తున్నానని చెప్పి అయితే హారిక కార్తీక్కి ఓకే చెప్తుందన్నమాట. ఇంతలో మళ్ళీ హారిక గారు అయితే ఆ టెస్ట్ రిపోర్ట్స్ పట్టుకుని అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం అంటారు, నన్ను క్షమించాలండి మీరు అని చెప్పి అయితే అంటూ ఉంటారు. అయ్యో డాక్టర్ గారు మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటని శివనారాయణ అంటాడు. అని కూర్చొని ముందు డాక్టర్ గారు అని చెప్పంటే నేను తప్పు చేశాను, చూసుకోలేదు, టెస్ట్ రిపోర్ట్స్ నిజంగానే మారిపోయి జ్యోత్స్న గారు చాలా తెలివిగా కనిపెట్టారు, సుమిత్రను జ్యోత్స్న బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ అని, మీరు వెంటనే ఆపరేషన్కి రెడీ అవ్వండి, రేపొద్దున సుమిత్ర గారిని అడ్మిట్ చేయండి అని చెప్పి అయితే డాక్టర్ అంటూ ఉంటుంది. అయ్యేసరికి ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే సంతోషపడతారు కానీ బట్ జ్యోత్స్న, పారిజాతం అయితే షాక్లో ఉంటారు. మన రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి, ఇది అసంభవం కాదు, ఇది ఎలా సాధ్యం అని చెప్పి అయితే అంటుంది. అయ్యేసరికి ఇంటికి వెళ్ళి బావ హారిక గారితో మాట్లాడాడు కదా, ఖచ్చితంగా తెలుసు నిజం, బావే ఆడిస్తున్నాడు ఈ నాటకం అంతా, చెప్తాను వీళ్ళ సంగతి నేనని చెప్పి అయితే జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అయితే ఇంకా జాయిన్ చేయండి అని చెప్పి అయితే హారిక అక్కడ నుంచి చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసరికి డాక్టర్కి కూడా నిజం తెలిసే ఉంటుంది, నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరిని కూడా నేను బతకనివ్వనని చెప్పి అయితే జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. తెలుసా లేదా ముందు నేను కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి అయితే జ్యోత్స్న డాక్టర్ గారు వెనకాలే డాక్టర్ గారిని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి అయితే వెళుతుందన్నమాట. నా కూతురు ఏం చేస్తుంది ముందు డాక్టర్ హారిక గారు ఖచ్చితంగా ఎప్పుడు కూడా తన వైద్య వృత్తిలో
మిస్ అవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. అలానేది టెస్ట్ రిపోర్ట్స్ ముందు నెగిటివ్ అని వచ్చినాయి. తర్వాత నాదే మిస్టేక్ అని హారిక గారు ఒప్పుకున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పైతే హారిక గారి ఇంటికైతే వెళుతూ ఉంటాడు. వెళ్తూ అనేసరికి జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్ళిందన్న విషయం అయితే దశరథకి తెలియదన్నమాట. తెలియదనేసరికి జ్యోత్స్న ఇంటికి వెళ్ళి హాయ్ డాక్టర్ అని చెప్పి అంటుంది. నువ్వెందుకు వచ్చావు? రేపొద్దున ఆపరేషన్ ఉంది కదా, సిద్ధం అవ్వకుండా నువ్వు ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పైతే హారిక జ్యోత్స్నని ప్రశ్నిస్తుంది. కూర్చోండి డాక్టర్, కొన్ని విషయాలు మనం నిదానంగా మాట్లాడుకోవాలి, ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పైతే అంటుంది. నాకు భయం ఏంటి? నేను ఏమైనా తప్పు చేశానంటే? తప్పు మీరెందుకు చేస్తారు డాక్టర్, నేను కదా తప్పు చేసిందని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నువ్వేం తప్పు చేసావంటే రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చినప్పుడు తప్పు మీ మీదే వేశాను కదా, నా తప్పు లేదని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యాను కదా అని చెప్పైతే, లేదని చెప్పి ఫ్యామిలీ ముందు చిత్రీకరించాను కదా అని చెప్పైతే జ్యోత్స్న అంటూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంలో దశరథ్ అయితే వస్తాడు. నా కూతురు ఏంటి డాక్టర్ దగ్గర ఉంది, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరు ముందు నుంచే తెలుసా, లేకపోతే ఈ జ్యోత్స్న మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నా డాక్టర్ గారిని ఏమైనా చేయబోతుందని చెప్పైతే దశరథ్ అక్కడే ఉండైతే జ్యోత్స్న మాటలని అయితే వింటూ ఉంటాడు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి జ్యోత్స్న, రిపోర్ట్స్ మ్యాచ్ అని నేను అందుకే రేపొద్దున ఆపరేషన్ సిద్ధమన్నాను. ఒకవేళ మ్యాచ్ అయిపోతే ఆపరేషన్ నేను ఎలా చేయగలుగుతానంటే, కథలు పడకండి డాక్టర్, మీరు చెప్పేవని నమ్మడానికి నేను దీప కార్తీక్ని కాదు, నేను జ్యోత్స్నని అని చెప్పైతే జ్యోత్స్న ఫైర్ అవుతూ ఉంటుంది. ఫైర్ అయ్యేసరికి మీకు తెలిసిన నిజమేంటో నాకు చెప్పండి డాక్టర్, ప్రాణాలు కాపాడుకోండి, లేదంటే నా చేతిలో మీరు బలవుతారని చెప్పైతే జ్యోత్స్న అంటూ ఉంటుంది. అనేసరికి ఇంకా హారిక గారు అయితే భయపడుతూ ఉంటారు. నిజం చెప్తారా లేదా అని అయితే హారిక గారికి గన్ గురి పెడుతుంది. నిజం చెప్పడం ఏంటి జ్యోత్స్న, నువ్వు నిజంగానే సుమిత్ర గారి కూతురు కదా అని చెప్పైతే అంటూ ఉంటుంది. అనేసరికి నేను అసలు సుమిత్ర గారి కూతురునే కాదు, ఆ మాటకు వస్తే నేను అసలు శివనారాయణ మనవరాలనే కాదు, శివనారాయణ మనవరాలు జ్యోత్స్న అని నేను చెప్పుకుంటున్నాను. బట్ శివనారాయణ అసలు మనవరాలు దీప, ఆ విషయం మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు, ఎందుకు మీరు ఈ అబద్ధం ఆడారని చెప్పైతే జ్యోత్స్న అంటూ ఉంటుంది. అయితే నా కూతురు దీప ఈ విషయమైనా దాసు నాకు చెప్పాలని వస్తే దాసును చంపబోయిందని చెప్పైతే గతంలో జరిగిన విషయాలన్నీ అయితే దశరథ రివైండ్ చేసుకుంటూ అయితే ఉంటాడు. అయ్యేసరికి కార్తీక్కి దీపక్ అయితే ముందే నిజం తెలుసా, నా బిడ్డని నేను నా ఇంట్లో ఉన్నా సరే నేను గుర్తుపట్టలేకపోయినా, అందుకే నా దీపలు అన్నీ మా సుమిత్ర లక్షణాలు ఉన్నాయి, జ్యోత్స్నకి మా ఇద్దరు లక్షణాలు అందుకే రాలేదా అని చెప్పైతే దశరథ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఫీల్ అయ్యేసరికి ఇంకా ముందు ఈ విషయాన్ని ఎలాగైనా సరే నేను ఇంట్లో చెప్పాలనుకుంటూ తను కార్ స్టార్ట్ చేసి అయితే ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తూ ఉండగా సుమిత్ర అయితే గుర్తొస్తుంది. ఇప్పుడు సుమిత్ర ఉన్న పరిస్థితుల్లో నేను నిజం చెప్పకూడదు, నేను నిజం చెప్తే మళ్ళీ సుమిత్ర తీసుకుంటుందో తీసుకోలేకపోతుందో తెలియదు, ముందు సుమిత్రకైతే హెల్త్ క్యూర్ అవ్వాలి, ఆపరేషన్ జరిగినాక అందరి ముందే నేను జ్యోత్స్న నిజ స్వరూపాన్ని బయటపడతాను, అందరూ చూస్తుండగానే నా కూతురికి నేను నా ఇంట్లోకి ఆహ్వానం పలుకుతాను నేనని చెప్పైతే దశరథ అనుకుంటూ ఉంటాడు. అయితే అనుకున్న ప్లాన్ ప్రకారమే కార్తీక్ ఏ ప్లాన్ అయితే డాక్టర్తో హెచ్చరించాడో ఆ ప్లాన్ ప్రకారమే సుమిత్రకైతే ఆపరేషన్ జరుగుతుందన్నమాట. బట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, షీ సేఫ్ అని చెప్పైతే డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. చెప్పేసరికి సంతోషపడుతూ ఉంటారు. ఇంకా జ్యోత్స్న కూడా డాక్టర్ని బెదిరించింది కదా, బెదిరించినా సరే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో సుమిత్రను కాపాడాలి, లేదంటే అనుమానం నీ వైపు వస్తుందని చెప్పైతే జ్యోత్స్నను అప్పుడు మ్యానిపులేట్ చేసి డైవర్ట్ చేస్తుందన్నమాట. డాక్టర్ డైవర్ట్ చేసి ఇంకా ఆపరేషన్కి ఒప్పించి సుమిత్రకు ఆపరేషన్ కూడా చేస్తారన్నమాట. ఇంకా అలా చేసేసరికి ఇంటికి వచ్చిన తర్వాత తనకు కూడా సుమిత్రకు కూడా క్లియర్ అవుతుంది. మమ్మీని నేను కాపాడాను డాడీ, తను చాలా సంతోషంగా ఉంది, ఒక కూతురుగా నేను నా బాధ్యత నేను నిర్వర్తించుకున్నానని చెప్పి అయితే జ్యోత్స్న ఓవర్ యాక్షన్ అయితే మొదలు పెడుతుంటుంది. ఫ్యామిలీ అందరూ సంతోషపడుతూ అందరూ శివనారాయణ ఇంట్లో ఉండగా జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడేసరికి నువ్వు కాపాడావా సుమిత్రని చెప్పి అయితే దశరథ్ అడుగుతూ ఉంటాడు. నేనే కదా కాపాడానంటే, ఓ నువ్వు కాపాడావు అని చెప్పి అయితే దశరథ అంటూ ఉంటాడు. అనేసరికి నేను నిజంగానే కాపాడాను కదా అని చెప్పి జ్యోత్స్న అంటుంది. మళ్ళీ ఆ క్వశ్చన్ దశరథ్ అడుగుతూనే ఉంటాడు. అయ్యేసరికి జ్యోత్స్న అవుననే చెప్తుంది. అవునని చెప్తూ అవుననే పదం ముందు నుంచి కొంచెం ముందు వచ్చినంత స్ట్రాంగ్గా తర్వాత అయితే రాదు. నువ్వు కాపాడావా అని చెప్పి దశరథ్ గట్టిగా అడిగేసరికి ఇంకా జ్యోత్స్న ఏం మాట్లాడదు. ఏం జరిగింది దశరథ అని చెప్పి శివనారాయణ దశరథని అడుగుతూ ఉంటాడన్నమాట. అయితే నిజం తెలుసుకున్న దశరథ ఫ్యామిలీ అందరి ముందు నిజాన్ని బయట పెడతాడా, లేకపోతే జ్యోత్స్న చేసిన తప్పులన్నిటికీ శిక్ష విధిస్తాడా లేదనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.